నల్గొండలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగ్లను రాత్రికి రాత్రి మున్సిపల్ సిబ్బంది తొలగించారు. మున్సిపల్ కమిషనర్ తీరుపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి, చూస్తున్నాం బీఆర్ఎస్ ఫ్లెక్సీల తొలగింపు వ్యవహారం ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితి, ఏం జరుగుతోంది? ముందు బీఆర్ఎస్ నల్గొండలో చేపట్టబోయేటువంటి రైతు మహాధరణ వాయిదా పడ్డప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి రాజకీయ ఉద్రిక్తపరమైనటువంటి పరిస్థితులు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. నల్గొండలో టౌన్ లో ట్రాక్టర్ సెంటర్ లో నిర్వహిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలోనే పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో అది వాయిదా పడ్డది. అయితే కేటీఆర్ వస్తున్నటువంటి నేపథ్యంలోనే నగరం అంతా కూడా ఫ్లెక్సీలతో పాటు హోర్డింగ్లను కూడా ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. ఈ నేపథ్యంలోనే ధర్నా వాయిదా పడ్డటువంటి నేపథ్యంలోనే మున్సిపల్ సిబ్బంది నిన్న రాత్రి వాటన్నింటిని కూడా తొలగిస్తున్నటువంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ సంబంధించినటువంటి శ్రేణులు, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు భువనగిరి దేవేందర్ తో పాటు ఇతర పార్టీ కార్యకర్తలు కూడా అక్కడ చేరుకొని మున్సిపల్ సిబ్బందిని నిలదీసినటువంటి పరిస్థితి ఉంది. తమకు అన్ని అనుమతులు తీసుకొని కాంట్రాక్ట్ సంస్థకి తాము రుసుము చెల్లించినప్పుడు కూడా ఈ హోర్డింగ్లను ఎందుకు తొలగిస్తున్నారని చెప్పేసి కూడా ప్రశ్నించడంతో మున్సిపల్ కమిషనర్ ఆదేశానుసారమే తాము ఈ ఫ్లెక్సీలను కూడా తొలగిస్తున్నామని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తెలియజేసినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు అయితే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ తొలగించినటువంటి ఫ్లెక్సీలని తొలగించేందుకు అయితే మున్సిపల్ కమిషనర్ అయితే అధికారం లేదని చెప్పేసి కూడా వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వ్యవహారంలో ఈ రోజు ధర్నా కార్యక్రమానికి అంటే ఫ్లెక్సీల తొలగింపుకు సంబంధించి దాన్ని మరొకసారి కూడా ధర్నా చేసేందుకైతే బీఆర్ఎస్ శ్రేణులు అయితే సిద్ధపడుతున్నాయి. ఓకే అశోక్, థ్యాంక్ యూ.